అండి గుడ్ మార్నింగ్ అందరికీ. చూడండి ఇంకా సేమియా ఉప్మా అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను. టైం వచ్చి కరెక్ట్గా 8 అయింది. ఇంతవరకు మా ఆయన పేపర్ చదివారు. తర్వాత బుద్ధిగాడేమో చక్క చికెన్ చేసుకుని ఉన్నాడు. ఇలాగ నేనైతే గండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఉంచుకున్నాను. సేమియా ఉప్మా చేసేస్తే ఒక పని అయిపోద్ది. నాకు కూడా మరుగుతుంది. సేమియా కూడా ఏగిపోయిన పక్కన పెట్టేస్తాను నేనైతే. అండి మా ఆయన మా బుజ్జిగాడు అయితే ఫ్రెష్ అప్ అయిపోతున్నారు. ఇద్దరు ఫ్రెష్ అప్ అయిపోయి తయారు కూడా అయిపోయారు. సేమియా ఎప్పుడు వేస్తే కంగారు పెడుతున్నారు. నాకైతే ఫ్రెష్ అప్ అయిపోయానండి. బుజ్జిగాడు టిఫిన్ పెట్టేసి ఇంకా ఇలాగ అయ్యానో లేదో తులసి గారు అయితే పిలిచారు. ఎందుకు అనుకుంటున్నారు, తాంబూలం ఇచ్చారు పేరెంట్ అయిపోట. వాళ్ళ ఆడబడిచి ఏదో చేయరంట, అందువల్ల అలవాటు అంట. అందుగురించి మామిడిపళ్ళు, అట్టుపళ్ళు, ఆకు, చుక్క, ఒక కాయిన్, ఒక 5 రూపీస్ కాయిన్ అయితే ఇచ్చారు. అంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. వివరంగా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని తెలియనివి కొన్ని తెలుసుకుంటున్నాను కదా, చాలా సంతోషంగా ఉంది. కాలుకి కూడా పసుపు రాశారు. మరి చూపట్లేను, ఇలా కాలు ఎత్తి మరి చూపట్టాలి అనుకుని చూపట్లేను. ఇప్పుడైతే నేను ఇంట్లో దీపం పెట్టేసి ఇంకా 2 నెలలుగా ఉందో దేవుడికి అవన్నీ తీసి పూలన్నీ అమర్చుకొని, పూలు కూడా ఎక్కువ ఉన్నాయి, నీట్గా పెట్టేసి చేసి అక్కడ ఎత్తి పెట్టేసి ఇంకా నేను టిఫిన్ తినేసి ఎంత పని ఉందంటే బ్యాక్ కెమెరాతో మొత్తం షూట్ చేస్తాను. చివరి వరకు చూస్తూ ఉండండి. దీపం అయితే అయిపోయింది. కొంచెం తెల్లపూలు ఎక్కువ ఉన్నాయి కదా, దండ కుప్పేసి అలా పెట్టేసి పైన అలంకరణ చేశాను. అలాగే అట్టుపళ్ళు ఉన్నాయి కాబట్టి పెద్ద అట్టుపళ్ళు నుంచి ఒక 2 విరిచేసి, అంటే 2 ముక్కలుగా విరిచేసి అక్కడ పెట్టాను. 2 పళ్ళు లెక్క అయిపోద్ది కాబట్టి ఇంకా నేను సేమియా ఉప్మా తినడమే. అన్నకైతే పెట్టాను. టిఫిన్ అయిపోయిన వెంటనే ఇంకెందుకంటే వేస్ట్ చేయాలనేసి ఇంకా కూరకైతే ఉల్లిపాయలు అయితే నానబెట్టాను. కొద్దిగా నానితే కొద్దిగా కారంగా ఉండదు. కొన్ని జినుములు కూడా నానిపోయాయి. ఇంకా ఇవన్నీ వాషింగ్ మిషన్ కూడా వేసాను. ఎండ గట్టి కాస్తుంది కదా అనేసి ఇంకా బంతులు కూడా ఆరబెట్టి నాకు తీసుకెళ్ళి మొత్తం కలిపేసి ఇంకోటి ఉతకడానికి ఉంది. ఇవన్నీ అయినప్పటికీ టైం పడేస్తుంది. ఈ బట్టలన్నీ నిన్నటివన్నీ ఇప్పుడు మడత పెట్టేసుకుంటే నీట్గా అయిపోద్ది. ఇంకోటి అంటే జియో మోటార్ సామాన్లు కూడా సర్దాలి. మా ఆయన అయితే పొద్దున్న బుక్ చేశారు. అవి బట్టలన్నీ మడతెట్టాక ఏమేమి తీసుకున్నామనేవి చూపెడతాను. అయిపోయింది, వచ్చేసాను కూడా. ఇంకా బట్టలు కూడా మడత పెట్టేశాను. ఎందుకు నేను టవల్ ఎందుకు స్నానం ఎప్పటికీ తర్వాత ఇగోండి బట్టలన్నీ మడత పెట్టేశాను. అక్కడికి బోర్ కొడుతుందని అంత టీవీ చూపెడతాననేసి బాత్రూంలో ఆడుకోమన్నా 2 కార్లు ఇస్తాను. ఏమి నచ్చలేదా? అలాగే ఇవన్నీ ప్రేర్ చేస్తే ఇంకా అయిపోయినట్టుగా ఇంకా బట్టలు కూడా ఆరబెట్టాలి. అయిపోయాయి. జినుము కూరకైతే ఉల్లిపాయలు వేపేస్తున్నాను, వేగిపోతున్నాయి కూడా. ఇటు పక్క పెట్టేసాను ఆల్రెడీ. ఒక 3-4 విజులు కొట్టాను. ఇంకా టమాటాలు కూడా కట్ చేస్తే అయిపోయినట్టుగా అయితే పెట్టానండి. ఇది ఉడికిల్లోనే కొంచెం పని ఉంది. కొన్న జియో మోటార్ సామాన్లు తీస్తానని చెప్పాను కదా, ఇప్పుడు తీసి దానికి సర్దుకోవాలి. ఇప్పుడు ఏమేమి తెచ్చామో ఏమేమి కొన్నాం చూపెడతాను. ఈ వీడియోలోన వండి తెచ్చిన సామాను: రస్కుల ప్యాకెట్, పెసరపప్పు, సాల్ట్ ప్యాకెట్. నా గురించి మా ఆయన బుక్ చేశారు, నాకు తెలియదు, తర్వాత చెప్పారు. మ్యాగీ ప్యాకెట్ ఒకటి, టమాటా కచ్చప్ ఒకటి అతను తింటాను అన్నారు. ఇంకా మొక్కజొన్న పొత్తులు నా గురించే, ఇంకా బఠానీలు ఎగస్తదిగా కూరకి, ఇంకా సూపు నా గురించే, జీలకర్ర తాలింపులకి, షుగర్ ఏమో పాయసాలకి, టీలకి అవసరం పడుతుంది అనేసి అదంతా అయిపోయిందండి. సాయంత్రం చేయవలసిన పని అంతా ఇప్పుడే చేసుకోను. మొత్తం క్లీనింగ్ కూడా చేసుకోను, సామాన్లను క్లీన్ చేస్తాను. ఇంకా పొద్దున్న తెచ్చిన పాలు కూడా అచ్చిపెడుతున్నాను, ఎందుకంటే ఎండాకాలం కదా ఇరిగిపోతున్న భయం వేస్తుంది. ఇంకా బుజ్జిగడ కూడా ఫ్రెష్ అప్ చేస్తాను నేనైతే. ఫ్రెండ్స్ ఇదిగోండి, నేనైతే డ్యూటీ నుంచి అయితే ఇప్పుడే ఇంటికి వచ్చాను లంచ్ కోసమని. వచ్చేసరికి మా ఆవిడ మంచి నాకు ఇష్టమైన జునువుల కూర, అన్నము, పెరుగు, జంతికలు, ఉప్పు, నీళ్ళు అన్నీ పెట్టుకొని రెడీగా వచ్చింది. మా నోహి మాత్రం చక్ చికెన్ అనుకొని గెంతుతున్నాడు. ఉదయం నుంచి నువ్వు టీవీ చూస్తున్నామన్నా నాకు రిమోట్ ఊరని ఇవ్వకుంటారు. ఆడికి మా ఆవిడ సపోర్ట్ చేస్తుంది. ఇది అంతవరకు న్యాయమో మీరే చెప్పండి. నాకు కనీసం టీవీ ఇది కూడా న్యూస్ కూడా ఇది కూడా చూడనివ్వట్లేదు. వీళ్ళిద్దరూ కలిసి గృహహింస చేసేస్తున్నారు. నాకు అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేసేస్తున్నారు. టీవీ చూడనివ్వకుండా. మరి టీవీ అలా కాదు, టీవీ కోసం నేను చెప్తున్నాను. టీవీ గురించి చెప్తున్నానంటే వాళ్ళకి నచ్చిన బొమ్మలో ఇవి తప్పించి ఇంకోటి కనబడకుంటుంది. నాకు ఏం చేస్తాం. ఇప్పుడే అన్నం అయితే వడ్డించింది. ఈ ఎండ అయితే చాలా భయంకరంగా ఉంది. మేమైతే అసలు తట్టుకోలేకపోయాను. నేను సైట్లో అలా ఉండి వచ్చేసాను. ఇంక భోజనం కోసం అని చెప్పి టైం అయింది, 1 గంట అయిందని బయలుదేరాను. వచ్చాను, ఇప్పుడు 1:30 అవుతుంది. అండి గుడ్ ఈవినింగ్ అందరికీ. నేనైతే శనగపిండి వేసుకున్నాను. కొద్దిగా ఉంటే ఉల్లిపాయలు వేసి బుజ్జిగడికైతే పాలు అండ్ రస్కులు ఇచ్చేసాను. బుజ్జిగడైతే పడుకోలేదండి, రాత్రి ఎందుకో చిరాకు చేశాడు. కొంచెం భయం వేసింది నాకు కూడా.
ఇప్పుడు కొంచెం డోరేమోన్ చూస్తున్నాడు, పడుకోలేదు మధ్యాహ్నం కూడా. సర్లే నేను ఊరుకున్నాను. ఇప్పుడైతే చపాతీ ముద్ద అయితే కలుపుతున్నాను రాత్రి గురించి. అన్నం అయితే ఉంది, సరిపోద్ది. అలాగా ఒక బుజ్జిగడ కూర 2, మా ఇంకొక 3-4 వస్తాయి. ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది. బుజ్జిగడ అయితే కుకింగ్ చేస్తున్నాడు. ఇదండి కార్ని వండదీసి చూడండి, వంట చేసేస్తున్నాడు బుజ్జిగడ. పసుపు ఇవ్వాలా? ఎందుకు పసుపు? దాంట్లో వేసి కూర వండేస్తావా? తప్పు. మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిండి కలిపేసాను కూడా, మూత పెట్టేసాను. అక్కడ చూస్తే పిసికెత్తాను అంటాడు ఆ భయంకి, సైడ్కి ఉంచాను మూత పెట్టేసి. ఇంకా బుజ్జిగడికి నాకు కలిపి మ్యాగీ చేస్తున్నాను. ఇంకా ఇంతవరకు ఆడు స్పూన్తోని గరిటలతోనే సరదాగా ఆడుకున్నాడు. ఏమి కూర్చోలా అంటే కూర్చోవాలంట. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా, చిరాకు జిడ్డుగా ఫ్రెష్ అప్ అయిపోయిన నీట్గా. మా ఆయన కూడా డ్యూటీ నుంచి రాలేదు. ఇక్కడ ఫుల్ లైటింగ్ ఉంది, భలే సరదాగా ఉంది. ఇక్కడ మ్యారేజ్ అవుతుంది, భలే లైటింగ్ సెట్. అసలు వరకు అయితే వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది. కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి బొమ్మ. బాగా చేస్తున్నారు ఇక్కడ. ఏదానికైనా ఫుల్గా ఉంటుంది, లైటింగ్స్ కానీ, సంబరాలు కానీ, అంటే అమ్మవారి పండుగలు కానీ, పెళ్ళిళ్ళు కానీ భలే ఘనంగా చేస్తారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి నుండి కూడా ఇంత సరదాగా అనిపిస్తుంది నాకైతే. ప్రస్తుతానికి నా మ్యాగీ ఎంతవరకు వచ్చింది చూసి ఉడకలేదు, ఇంకా ఇంత తినడం. ఇంకా ఆయన డ్యూటీ నుండి వచ్చారు. రాగా కలర్ అంత నీట్గా ఉందో, బాగుంది. వేడికి ఆగండ్రా. మీ ఇద్దరు వీడియోలో నా మాటలు ఆడినావు కొంత, వీడియోలో కనబడినవరు, కనీసం మాటలు కూడా ఆడినవరు నా వీడియోలో. వీడియో పక్కోవాలా, నువ్వు ఒక పక్కోవాలా? చూడండి వేడికి ఎలాగైపోయి డీహైడ్రేట్ అయిపోయి వాటర్ మొత్తం గారిపోతుంది. అసలు ఇలాగ ఇంట్లో ఎంత ఉంటాం, పదండి అలా గాలి తిప్పుతున్నాను చెప్పి బయట తీసుకెళ్దామని తీసుకొచ్చాను, రోడ్డు వరకు తీసుకెళ్దామని. మా ఎదురింట్లోనే ఫంక్షన్ అవుతుంది, మేము ఊరికి వెళ్ళిపోయినాం. వాళ్ళు చెప్పారట, నవ్వే ఏమో నాకు చెప్తే కానీ నేను రాను అంటుంది. ఇది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. మనం లేనప్పుడు ఏం చేస్తాము? వెళ్ళిపోవడం మేము ఫంక్షన్లకి. భోజనాలు అయిపోయిందా ఈరోజు? వచ్చాము ఇంక రాగానే. ఇంకా చపాతీ అడలు అయితే చేస్తున్నాను అనుకోండి. ఇక్కడ కలిపేసి ఉంచాను, అది బాగా నానింది. కొంచెం ఎక్కువ నానిపోయింది కదా, పలుచగా అయిపోయింది. కొంచెం ఇది ఉప్పు వేసి కొంచెం పిండి వేసి కలిపాను. ఆల్రెడీ తడిగా ఉంది కదా, అది అలా సరిపోయింది. దానికి టేస్ట్ చూసుకోను. ఎన్ని అయినంటే ఒక 7 అడలు అయినాయి. కొద్దిగా ఒక్కొక్కటి కాల్ చేస్తే ఒక పని అయిపోద్ది. మా ఆయన కూడా ఇక మామూలు షాప్కి వెళ్ళారు. అలాగా చిరాకు గొందిని అవి అన్నారు, అందు గురించి వెళ్ళారు. బుజ్జిగడైతే లైట్ అయినా ఇవ్వట్లేదు, టీవీ లైట్ అయినా ఇవ్వట్లేదు. ఆ పెళ్ళి చూస్తుంటే బిర్యానీ కావాలంటే మనకు పిలిస్తే ఏదో వెళ్తాం, పెళ్ళి మనం ఏంటి వెళ్తాము, బాగోదు కదా అనేసి నేను ఇంకా ఏడుస్తున్నాను. లైట్లు ఆపి టీవీ ఆపి సరే అని ఊరుకున్నాను. నా పెన్నతో నేను కానిచ్చేస్తున్నాను. ఇప్పుడు చేసేసి ఒక పని అయిపోద్ది. కూర ఏటి ఉండట్లేదు, పొద్దున్న జిమ్ముల కూర ఉంది, అది సరిపోద్ది దగ్గరికి. నేనైతే ఏమీ నాకు అక్కర్లేదు. అట్టిపళ్ళు ఉన్నాయి, మామిడి పండు ఉంది, పెరుగు ఉంది, చక్కగా తినేస్తుంది కడుపు నిండుగా. అయితే చల్లగా నాకు చేసుకోవట్లు వాళ్ళిద్దరికే చేస్తున్నాను, నేను అన్నం తినేస్తాను. మా బుజ్జిగడి కోరిక నెరవేరింది, మా ఆయన కోరిక నెరవేరింది. పెళ్లి మా ఎదురింట్లో పెళ్లి అవుతుంది, పక్కన గ్రౌండ్ లో మంచి గ్రాండ్ గా చేస్తున్నారు. మంచి ఫుడ్ ఉంది. రాయే బాబు అని అంత ఆలు చెప్పలేదు, ఇవి చెప్పలేదు అని అంటుంది. ఆల్రెడీ చెప్పుకుంటారు, మేము ఈ వారం రోజుల్లో కరెక్ట్ ఇంటికాడ లేం కదా, సో మిస్ అయిపోయి ఉంటది. అదే ఊరు మొత్తం చెప్పారు కాబట్టి సో మాకు చెప్పుకుంటారు. చెప్పినా చెప్పకపోతే పారిపోవడమే. ఇటు అంతమంది తెలుస్తుంది మనకి. మా ఆవిడకేమో ఎంతసేపు చెప్పాలి, కార్డు ఇవ్వాలి, ఇస్తేనే వస్తానంటుంది. ఇస్తే వస్తానంటే ఇలాగ ఉంటుంది. మా ఇద్దరు మీద తినేస్తాను. ఇంకెందుకు కార్డు ఇవ్వగల జస్ట్ లైట్లు ఆపేస్తారు అన్ని లేనట్టున్నాను. ఇంట్లోనే లైట్లు ఆపేస్తారు కానీ బిర్యానీ తిను. నోహి అమ్మకి తెచ్చు, అమ్మకి తేవా. ఎంత హ్యాపీగా వెళ్తానండి నా కొడుకు. చూడండి వెళ్ళిపోయిన ఇంతకల వరకు సీరియస్ అయిపోయి, డల్ అయిపోయి, మొహం అయితే ఇదిలాగా అయిపోయాడు. ఇప్పుడు ఉత్సాహం అయిపోయాడు. బాయ్ బాయ్, ఎంజాయ్ చేయండి. ఏటేటి తిన్నారు? ఓయ్ రకరకాలు చెప్పండి మాకు. బాయ్. ఇక్కడ మా ఆయన ఉత్సాహం అయిపోయి నాయన పారిపోతాడు. చూడండి అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు లేండి మా ఆయన బుజ్జిగాడైతే. బాయ్ బాయ్. అప్పుడు మీరు పని తగ్గింది, చపాతీ లేకపోవడం, ఈ పొగ గిగ అంత తగ్గింది. అది తినేసి వస్తున్నాను, నాకు హ్యాపీ అనిపించింది.
ఇదిగోండి అలాగే ఆనమంది కూడా నేను తినేస్తాను. ఇంకా ఆనమంది నేను తినేస్తాను, జినుములు కోరుతాను. ఇంకా ఆన్లైన్వి ఫ్రిడ్జ్లో ఇస్తాను. పొద్దున్న కాలకి టిఫిన్లకి అయిపోద్ది అనేసి ఇంకా వెంటనే పెట్టాను. ఇంకా తినేసి స్నానం చేసి దుప్పట్లు వేసాము అనుకోండి. రాగానే వాళ్ళు పడుకుని పెద్దది హ్యాపీ. వాళ్ళు వచ్చాక అడగాలి ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి, మీరు ఏటేటి ఆశీర్వదించి తిన్నారు అని అడుగుతాను. వచ్చారు మా ఆయన, అదే బుజ్జిగాడు వచ్చారు. రాగానే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. ఏం తిన్నారు కూడా చెప్పట్లేదు, కనీసం ఏం తిన్నారు అంటే చెప్తాలే, కంగారు ఎందుకు. ఫేవరెట్ అంటే ఏడో చూద్దాము. సూపర్. అబ్బా మీ ఫేవరెట్. అబ్బా అది ఒకటి తేవాల్సింది తినడానికి. అమ్మా ఏటి కావాలి? ఏట నాకు తెలియట్లేదండి, ఎందుకో తీసుకెళ్తున్నాడు గిన్నె. ఏం నాన్న చేస్తావు అక్కడ సింక్ లో? నాన్న చెప్పు ఏమి?